లాస్ట్ వీడియోలో అజోస్పర్మియా అంటే ఏంటి, దానికి గల రీజన్స్ మనం డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో అసలు ఎవాల్యుయేషన్ ఎలా చేస్తామో అండ్ ట్రీట్మెంట్ ఏముంటుందని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం మేల్ ఫర్టిలిటీ ప్రొఫైల్ చూస్తాము. దాంట్లో FSH, LH, టెస్టోస్టెరాన్ అండ్ హైపర్ ప్రొలాక్టినేమియా రూల్ అవుట్ చేసుకోవడానికి ప్రొలాక్టిన్ వాల్యూ చెక్ చేస్తాము. అండ్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ విత్ డాప్లర్, ఈ స్కాన్ ద్వారా మనకి అబ్స్ట్రక్షన్ నాన్ అబ్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా డయాగ్నోస్ చేస్తాము. అండ్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి క్యారియోటైపింగ్ అండ్ మైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్ అనే టెస్టింగ్ చేస్తాము. ఈ కంప్లీట్ అజోస్పర్మియాలో అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి హార్మోనల్ ప్రొఫైల్ చూసుకుంటే కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా టెస్టిస్ సైజ్ నార్మల్గా ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ చేస్తాము. ఈ ప్రొసీజర్స్లో మనము రిలీవ్ చేయలేకపోతే డైరెక్ట్ టెస్టిస్ నుంచి చిన్న నీడిల్ ద్వారా స్పర్మ్ని రిట్రైవ్ చేసుకొని ICSI ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ కమింగ్ టు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో ప్రీ టెస్టిక్యులర్ కాజ్లో వచ్చేసి మనకి హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మనం 3 to 4 months హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలా స్పర్మ్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఏదైతే టెస్టిక్యులర్ కాజ్లో మనకు వచ్చేసి హార్మోనల్ ప్రొఫైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. FSH వాల్యూ మోర్ దెన్ 15 అలా చూస్తాము. అండ్ స్కాన్లో కూడా కంప్లీట్లీ టెస్టిస్ సైజ్ కూడా తక్కువగా ఉండడాన్ని అబ్జర్వ్ చేస్తాము. ఇలాంటి కండిషన్స్లో మనము టీజా కానీ పెసా కానీ ఆర్ మైక్రో పీసా ప్రొసీజర్ ద్వారా మనం టెస్టిస్ నుంచి స్పర్మ్ని రిట్రైవ్ చేసిన స్పర్మ్తో ICSI ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము. కంప్లీట్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో మనకి స్పర్మ్స్ అనేది టీజా ప్రొసీజర్లో కానీ మైక్రో టీజాలో కానీ స్పర్మ్స్ అనేది రిట్రైవ్ అవ్వవు. అలాంటి కండిషన్స్లో మాత్రమే మనం డోనార్ స్పర్మ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక్కసారి సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో అజోస్పర్మియా డయాగ్నోజ్ అయింది అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండర్లైన్ కాజ్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తాము. థ్యాంక్ యూ.